మనకి 12 o'clockకి ట్రైన్ ఉంది నాంపల్లి రైల్వే స్టేషన్. ఏమైందిరా చెప్పురా. ట్రైన్ అయితే ఎక్కేసిన నాంపల్లి రైల్వే స్టేషన్లో 12 o'clockకి నా ట్రైన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మూవ్ అవుతుంది ట్రైన్. నాకు ఢిల్లీ అసలు ఎంత భయమైందో. నాతో మా అన్నయ్య వచ్చింది కాబట్టి కొంచెం సెట్ అవుతుందని నేను వచ్చుంటే అంతే ఫట్. ట్రైన్ ఫట్, నా బ్లాగ్ ఫట్, నా ట్రిప్ ఫట్, అన్ని ఫట్ అవుతుంది. మూవ్ అయిపోతుంది, అదే నా ట్రైన్ అని చెప్పి మా అన్నయ్య అడుగుతున్నాడు. నేను అసలు ఆలోచించకుండా డైరెక్ట్ ట్రైన్ ఎక్కేసిన లోపలికి. ఎందుకు ఎక్కినా అంటే నాకు ఒక సింక్ ఉంటుంది, అంటే నేను ఎక్కే ట్రైన్ శబరిమల నుంచి వెళ్తుంది అని చెప్పి నాకు ఒకటి ఐడియా ఉంది. అండ్ ఈ ట్రైన్లో చూస్తే అందరు స్వాములు కనిపించినారు అనమాట, చాలా మంది. సో అదే ఇది కావచ్చు అన్న ఒక్క సింక్ తోటి కథం ఎక్కేసిన. అప్పుడు నేను అడిగా అనమాట, ఇది కొట్టాయం ట్రైన్ అయినా అని చెప్పి. వెనక నుంచి ఒక స్వామి ఎస్ ఇది కొట్టాయమే, అది కొట్టాయం ట్రైన్ అది ఇది అని చెప్పి చెప్పినారు అనమాట. థ్యాంక్ గాడ్. ఇంకా అప్పుడు ఫ్రీ అయినా. కానీ ఎక్కడనో ఎక్కినా, నా సీట్ ఎక్కడనో ఉంటుండే, అక్కడ దాకా వచ్చి ఫైనల్లీ కూర్చున్నా. సో మనది వచ్చేసి అప్పర్ సీట్ అనమాట పైన. సో ఇది నా ప్లేస్. నేను ఇంతసేపు కొంచెం సేపు కింద కూర్చొని పైకి వచ్చేసిన. పడుకోవాలి, అస్సలు నిద్ర లేదు. కొంచెం పడుకొని లేస్తే సెట్ అయిపోతా. పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. నా బ్యాగ్, అందులో ఇయర్ బడ్స్, చార్జర్స్ అవన్నీ పెట్టుకున్నాను అనమాట. అండ్ దిస్ మైక్ సెట్ ఆల్సో అందులోనే ఉంది. సో నా స్వెటర్ అండ్ నా బెడ్షీట్. ఏ గాయ్స్, వచ్చేపు పడుకున్నాను. ఫుల్గా ఆకలి అవుతుంది. అండ్ నేను మార్నింగ్ ఏం ప్రిపేర్ చేసుకొని రాలేదన్నమాట ఇంట్లో. ట్రైన్లో వెజ్ బిర్యానీ వస్తే తీసుకున్నాను. శివాజీ 100 రూపీస్. బట్ వర్త్ అయితే కాదు. ఆకలికి ఇప్పుడున్న ఆకలికి అయితే వర్త్. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలే ఒకరోజు నేనే సోలో ట్రిప్ వెళ్తా అని. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ గైస్, అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే మా ఇంట్లో ఉన్న నేను అండ్ మా ఫ్రెండ్స్తో ఉన్న నేను ఎలా అంటే, నేను ఎక్కడికి వెళ్ళలేను ఒక్కదాన్ని. ఈవెన్ షాపింగ్ అయినా సరే నేను ఒక్కదాన్ని వెళ్ళి చేసుకోలేను. ఐఎమ్ సో 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 కన్ఫ్యూజ్డ్ పర్సన్. ఇక్కడ వరకు వచ్చామంటే మన లైఫ్లో ఏమైనా కూడా వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ అనేది నాకు రీసెంట్గానే తెలిసింది. సో అందుకే. సో ఇక్కడ మీరు టాటూ చూస్తే అర్థమైపోతుంది మీకు సినారియో మొత్తం. ఆయన వచ్చేసి పెద్ద ఫ్యాన్, డయాడ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. సో తను ఎప్పుడు కాలేజ్ టైంలో ఉన్నప్పుడే టాటూ కొట్టించుకున్నారంట. అండ్ తన వాల్ పేపర్స్ వచ్చి అన్నీ పవన్ కళ్యాణ్వి ఉన్నాయి. సో దట్ వాజ్ మై ట్రైన్ జర్నీ. సో అల్వా స్టేషన్కి అయితే వచ్చేసాను నేను. యో గైస్, వేర్ ఐ యామ్, గెస్ ఇట్స్ మున్నార్. అండ్ దీస్ ఆర్ మై బ్యాగ్స్. అల్వా రైల్వే స్టేషన్లో దిగి టాటాక్సీలో బస్ స్టాండ్ ఉంటుంది, ఆ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చారనమాట. వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. సో యా, ఐమ్ వెయిటింగ్ ఫర్ మున్నార్ బస్. చాలా స్పీడ్గా నడుపుతారంట బస్సెస్, చాలా పాతగా ఉన్నాయి ఆ బస్సులు. విల్ సీ. గైస్, నేను యాక్చువల్లీ మున్నార్ బస్ ఎక్కాలి, బట్ మున్నార్ బస్ అనుకోండి ఇంకో బస్ ఎక్కేసాను. అది అన్నమాలికి వెళ్తుందంట. సో అన్నమాలి నుంచి మళ్ళీ మున్నార్ దగ్గరే అని చెప్పారు. సో ఇప్పుడు నేను అన్నమాలి బస్సులో ఉన్నాను అనమాట. నాకు ఇద్దరు ఫ్రెండ్స్ కూడా పరిచయం అయిపోయారు అనమాట. వాళ్ళే నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఫస్ట్ ఇట్లా అయింది అడిమలిలో దిగి, ఏంటో భయ ఈ పేర్లు. అడిమలిలో దిగి ఇక్కడ నుంచి మున్నార్ బస్ ఎక్కా. ఇప్పుడు అడిమలి బస్
కండక్టర్ అంకుల్ తీసుకొచ్చి ఇచ్చాడనమాట ఈ వాటర్ థ్యాంక్ యూ అంకుల్. గైస్. అల్వా నుంచి మున్నార్కి వచ్చే వే ఏదైతే ఉందో బస్సు ట్రావెల్ చేసేది రూట్ వేరే లెవెల్ తెలుసా అసలు. చాలా బాగుంది, చాలా గ్రీనరీ. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే మనకి ఇంటి దగ్గర చెట్లు ఉంటాయి, వీళ్ళకైతే చెట్లలోనే ఇండ్లు ఉన్నాయి. మనకి ఇంటి దగ్గర చెట్లు ఉంటాయి, వీళ్ళకైతే చెట్లలోనే ఇండ్లు ఉన్నాయి. అస్సలు ఎంత గ్రీనరీ అంటే చల్లగా ప్రశాంతంగా చాలా బాగుంది. చాలా చాలా మున్నార్లో ఒక హోటల్ ఉంటుంది స్టేయింగ్కి, బట్ అది అంతా సోల్డ్ అవుట్ అయిపోయినాయి అంట, వేకెన్సీ లేవు అంట. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక హోటల్ని చూసుకోవాలి. గైస్ గెస్ వాట్, అందుకే ఒక్కొక్కసారి ఏం చేయాలంటే పైసలు పోయినా ఏం కాదు అని అనుకోవాలి. అనుకోకపోతే ఏమవుతుందంటే నాలాగవుతుంది. గెస్ వాట్ గైస్, చెప్పే ధైర్యం నాకుంది, విని తట్టుకునే శక్తి మీకుందా? మున్నార్లో దిగిన తర్వాత ఐ హ్యావ్ వన్ ఆప్షన్ ఆల్రెడీ మున్నార్లో స్టేయింగ్కి, బట్ వాడు ప్రైస్ ఎక్కువ చెప్పాడు. సో దాని ఊళ్ళో పెట్టా, ఎక్కువ చెప్తున్నాడు అని చెప్పేసి అవి ఎక్కువ అయిపోతున్నాయి అమౌంట్ అని చెప్పి మనం పొడిచేద్దాం, పీకేద్దాం, ఇక్కడ సెర్చ్ చేసుకొని ఉందాం హోటల్స్ అని చెప్పి తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. దొరకలేవు అని సోల్డ్ అవుట్ అయిపోయింది. మళ్ళీ తనకే కాల్ చేసి అడిగినాం అనమాట, ఎక్కడ దొరకట్లేదు, నేను మీరు చెప్పిన లొకేషన్కి వచ్చేస్తా ఉంటా అని చెప్పిన. గెస్ వాట్, అక్కడ కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయి అనమాట. Cloud5 అని చెప్పి ఒక హోటల్ ఉంది. ఆ హోటల్ రిసెప్షనిస్ట్ ఉంటాడు కదా, రిసెప్షనిస్ట్ అంకుల్ అన్నారనమాట, మీరు ఒక్కరే ఉన్నారు కదా, దట్టు అమ్మాయి ఇంత నైట్, సో మీరు ఒకవేళ బయట ట్రై చేయండి నైట్ వరకు, ఒకవేళ నైట్ వరకు సెట్ అవ్వలేదు అంటే మాత్రం స్టేయింగ్ చేయొచ్చు మీరు ఈరోజు ఒక్కరోజు నైట్ కోసము, నేను అదొక్కటైతే హెల్ప్ చేయగలుగుతాను అని చెప్పి చెప్పినాడు అనమాట. ఆప్షన్ లేదు కాబట్టి ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను. అంకుల్ ఎంత మంచివాడు అంటే వైఫై అండ్ పాస్వర్డ్ కూడా రాసిచ్చి తన అంకుల్ నెంబర్ కూడా రాసిచ్చి వెళ్ళారనమాట. సో కొంచెం నమ్మొచ్చు అనిపించింది. యా, ఉందాం అనుకుంటున్నాను ఇక్కడ, రేపు మార్నింగ్ చూసుకుందాం. మళ్ళీ ఫస్ట్ ఫ్రెష్ అయిపోతా, నియర్ చర్చ్ కూడా చూసుకున్నాను. హ్యాపీ క్రిస్మస్ గైస్ అందరికీ. ఫ్రెష్ అయితే అయిపోయినాను, విల్ గో ఫర్ ద చర్చ్. అండ్ దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. సో ఇది వచ్చిన చెప్పులు Cloud5, ఇదే ఇప్పుడు నేను ఉన్న రూమ్ అనమాట. సో ఆకలి అవుతుంది ఘోరంగా. చర్చ్ అయిపోయిన తర్వాత ఏమైనా తీసుకొని ఫుడ్ తీసుకొని వద్దాం. బై బాయ్. ఎక్కడుంది గైస్ చర్చ్? ని అబ్బా ఒక్కటి అడితే ఒక్కటి చక్కగా చెప్పాడు. ఇక్కడ అంటాడు, అక్కడ అంటాడు, మళ్ళీ పోయిన ప్లేస్కి పోతున్నా, అటు ఇటు పోతున్నా, ఇంకో ప్లేస్ చెప్పినారా అక్కడ పోతున్నా. నేను పోయేసరికి చర్చ్లను క్లోజ్ అయ్యేలా ఉంది. సో ఫైనల్లీ చర్చ్ దగ్గరికి వచ్చిన గైస్. చాలా బాగుంది చూడడానికి, అయితే లోపలికి వెళ్ళిపోదాం. వావ్ గైస్, చాలా బ్లెస్డ్ అనిపించింది, ఎందుకంటే నేను ప్రతి ఇయర్ వెళ్తాను క్రిస్మస్ చర్చ్కి. సో ఈసారి ఖచ్చితంగా వెళ్ళాలని గట్టిగా అనుకున్నాను. సో ఫైనలీ ఐమ్ హియర్. నా క్రిస్మస్ డే ఇలా అయ్యిందనమాట మున్నార్లో. హాయ్, హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. యువర్ నేమ్? అప్సల్. ఓకే, యువర్ నేమ్? సాయద్. Syed. Okay, your name? Srinath. Srinath. Okay, my name is Mamta. Nice meeting you and happy Christmas. ఇక్కడ అందరూ నన్ను వచ్చినారు గైస్, నాకు ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు, నేను మాట్లాడేది వాళ్ళకి అర్థం కావట్లేదు. మౌంటైన్ క్యారమెల్ చర్చ్. సో అయిపోయింది, మంచిగా ప్రేయర్ చేసుకున్నా, ఫొటోస్ తీసుకున్నా, వీడియోస్ తీసుకున్నా. నన్ను ఫోటో తీయమని అడిగినా వేరే వాళ్ళని. చలి మాత్రం దమ్ము పడుతుంది అండ్ ఆకలి ఘోరంగా అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, నేను మాట్లాడుతుంది నా నోట్లో నుంచి పొగలొస్తుంది. తిన్నాం. స్ట్రీట్ ఫుడ్ లాగా ఉంది ఇక్కడ. సో చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పిన 130 రూపీస్ అంట, నాట్ బ్యాడ్, బట్ చూద్దాం ఎట్లుంటుందో టేస్ట్. వేడి వేడి చికెన్ ఫ్రైడ్ రైస్, నైస్, బాగుంది. ఫస్ట్ తిన్నప్పుడు బాగానే అనిపించింది వేడి వేడిగా, మళ్ళీ తింటుంటే వామిటింగ్ వస్తుంది.
తీయగా ఉంది guys. అసలు బాగాలేదు. These are the places guys. రేపు వెళ్ళేది చూద్దాం. అన్నీ అయితే కవర్ అవ్వవు, కొన్ని మాత్రమే కవర్ అయితే. ఐ నీడ్ టు స్లీప్. చిన్ని చిన్ని వెన్నెల వెన్నెల కన్నులో నావే కదా